గోదావరి పుష్కరాలకు సిద్ధమవుతున్న రైల్వే శాఖ కొన్ని విషయాల్లో విపరీతమైన శ్రద్ధను తీసుకుంటూ మరికొన్ని మౌలిక అంశాలను వదిలేస్తోంది. దీంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం క్యూలు పెరగకుండా రాజమండ్రి స్టేషన్లో ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన రైల్వేస్ అతి ముఖ్యమైన స్పెషల్ ట్రైన్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్టును చూసి నిరాశగా ఉన్నారు ప్రయాణికులు. పుష్కరాల కోసం 5 కోట్ల మంది యాత్రికులు గోదావరి జిల్లాలకు వస్తున్నారని అంచనా వేసిన రైల్వే శాఖ అందుకు తగ్గట్టుగా ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. రాజమండ్రి ప్రధాన స్టేషన్లతో పాటు గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో 16 మిషన్లను ఏర్పాటు చేశారు. 50 నుంచి 5,000 రూపాయల వరకు ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డులు బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉన్నాయి. రద్దీ సమయంలో ఈ కార్డులతో తేలిగ్గా టికెట్స్ కొనుగోలు చేయొచ్చు. 100 రూపీస్ వాల్యూ ఇది తీసుకోవడానికి ఇక్కడ బుకింగ్ కౌంటర్స్లో ఇస్తారు. దీనివల్ల మీరు ఎప్పుడు కావాల్సిన అప్పుడు లైన్లో నించోకుండా ఇక్కడ వచ్చి టికెట్లు తీసుకోవచ్చు. 50 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్, 50 రూపీస్ ట్రావెల్ వాల్యూ ఉంటుంది. మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే దానికి 5% బోనస్ వాల్యూ ఇస్తుంది. సో లైన్లో నించొని టికెట్లు తీసుకోవాలి అన్న అదన్నీ తగ్గించడం కోసం మన రైల్వే ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని ఈజీగా చాలా యూజర్ ఫ్రెండ్లీ. మనం ఇక్కడ వచ్చాక ప్లాట్ఫామ్ ఏదంటే అది ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలితే ఆ లాంగ్వేజ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగులో వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. టికెట్లలో తప్ప మిగతా ఏ విషయంలోనూ రైల్వే శాఖ పనితీరు ఆశాజనకంగా లేదు. జూలై 14 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతుండగా మెయిన్ స్టేషన్లలో ప్లాట్ఫారంల విస్తరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఫుట్పాత్ వంతెనల నిర్మాణం కూడా ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఇప్పుడు లైన్లో నిల్చొని క్యూలో నిల్చొని మనం టికెట్ ఇచ్చిన బదులు ఇలాంటి కౌంటర్స్ కంప్యూటరైజ్ పెట్టినందుకు పబ్లిక్ చాలా ఈజీ ఉంటుందని, కానీ అది బాగా సద్వినియోగపరచాలంటే పబ్లిక్లో అవగాహన కలపాలండి. ఇంతవరకు కూడా అక్కడ ఇట్లా మనం టికెట్స్ అలా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది పబ్లిక్ తెలియదు. పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలు ఈ టైంలో చాలా మంది పబ్లిక్ ఉంటారు కనుక ఇలాంటి మిషన్ లింక్ ఎక్కువ పెట్టినా కూడా మనకు పబ్లిక్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇక రైలు సర్వీసుల పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. ప్రత్యేక రైళ్లు నడుపుతారా, ఇప్పుడున్న వాటికి అదనపు బోగీలు వేస్తారా అన్న విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. ఉన్న రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయి కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్న యాత్రికులకు ఈ వైఖరి నిరాశ కలిగిస్తోంది. అధికారులు మాత్రం ఇంకా ప్రత్యేక రైళ్లు వస్తాయనే చెప్తున్నారు. ప్రస్తుతం మన పుష్కరాలకి రిజర్వేషన్ అయిపోయినాయండి. ఇప్పుడు అయితే దీని నిమిత్తం ఇప్పుడు వేరే ఊర్ల నుంచి దూరం నుంచి రావాలి కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ప్రత్యేక రైళ్లు కానీ సదుపాయం అందిస్తే బాగుంటుందని, అదనపుగా ఇంకా రైళ్లు రాకపోకలు ఇస్తే బాగుంటుంది. తర్వాత వచ్చే ప్రజలకు కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. అందుకని కొద్దిగా ప్రత్యేక రైళ్లు అదనంగా ఇస్తే ప్రభుత్వానికి చాలా బాగా చేసినట్టు ఉంటుంది. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, టికెట్ల జారీపై చూపిస్తున్న శ్రద్ధ సర్వీసుల పెంపుపై చూపించమంటున్నారు ప్రయాణికులు.